Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను ఇంకొక బాల్కనీ గార్డెన్ డెకోర్ డిఐవై షేర్ చేయబోతున్నాను. ఈ డిఐవై వచ్చేసి బాల్కనీస్లో కానీ గార్డెన్స్లో కానీ మనం వాల్స్ మీద ఇలాంటి బర్డ్స్ పెయింటింగ్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే ఐడియా షేర్ చేయబోతున్నాను. ఈ పెయింటింగ్ నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నేను ముందు చెప్పినట్లుగా గార్డెన్లో వాల్ మీద నేను ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాను. అండ్ దానికోసం నేను ఇక్కడ స్టెన్సిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈ స్టెన్సిల్స్ నేను ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యింటే యూ కెన్ జస్ట్ చెక్అవుట్. నేను ఇక్కడ బర్డ్ స్టెన్సిల్ చేయబోతున్నాను. అండ్ దాన్ని ఎలా చేసుకున్నాను ఏంటి అనేది జస్ట్ ఒక స్నీక్ పీక్ లాగా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బర్డ్ స్టెన్సిల్ కోసం ఒక డిజైన్ తీసుకున్నాను. అండ్ దాన్ని నేను ఫైల్ ఇలా దాని సైజులో కట్ చేసుకొని ఇలా మాస్కింగ్ టేప్తో స్టిక్ చేస్తున్నాను. మనకు కావాల్సిన షేప్ మనం పేపర్తో కూడా స్టెన్సిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ అది మనకి వన్ టైం యూజ్ మాత్రమే. అదే ఇలా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ యూజ్ చేసి ఇలా స్టెన్సిల్ ప్రిపేర్ చేసుకుంటే మనం దాన్ని రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి చాలా డిఐవైస్లో యూజ్ అవుతుంది. అండ్ నేను ఈ పెయింటింగ్ నేను రిపీటెడ్గా సేమ్ డిజైన్ వేసుకోవాలి కాబట్టి నేను ఇలా ఫైల్స్తో కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఫైల్స్తో కానీ ఫోల్డర్స్తో కానీ స్టెన్సిల్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా కాస్ట్ తగ్గుతుంది. జస్ట్ ఒక 20 రూపీస్లో వీ కెన్ మేక్ మెనీ స్టెన్సిల్స్. అండ్ చూస్తున్నారు కదా, నేను ఆ డిజైన్ ఏదైతే ఉందో ఆ బర్డ్ డిజైన్ని నేను ఇలా క్రాఫ్ట్ నైఫ్ యూజ్ చేసి సేమ్ ఫైల్ మీద ఇలా కట్ చేసుకుంటున్నాను. బర్డ్ డిజైనే కాదు, ఇంకొన్ని డిజైన్స్ కూడా నేను స్టెన్సిల్స్ క్రియేట్ చేసి అవి ఎలా యూజ్ చేశానో కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చెక్ చేయాలి అనుకుంటే యూ కెన్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్. ఇలా మొత్తం డిజైన్ అంతా కూడా అవుట్లైన్ కట్ చేసిన తర్వాత ఆ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది నేను రిమూవ్ చేస్తున్నాను. దాన్ని కూడా మనం కొన్ని డిఐవైస్లో యూజ్ చేయొచ్చు. ఈ మిడిల్లో మనం ఏదైతే కట్ చేసామో అండ్ దెన్ సేమ్ ఇలాగే ఈ చిన్న బర్డ్ డిజైన్ని కూడా కట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ మాస్కింగ్ టేప్ని రిమూవ్ చేసేద్దాం. స్టెన్సిల్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే మనం డిఫరెంట్ బర్డ్ డిజైన్స్ని కట్ చేసుకొని స్టెన్సిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్ చూస్ చేసుకున్నాను. అండ్ ఈ స్టెన్సిల్ని యూజ్ చేసి మనం గార్డెన్లో వాల్స్ మీద ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూసేద్దాం. స్టెన్సిల్ని మనం వాల్కి ఇలా మాస్కింగ్ టేప్ హెల్ప్తో స్టిక్ చేసుకోవాలి, అన్ని సైడ్స్ నుంచి సెక్యూర్ చేసుకోవాలి. అండ్ నౌ ఇట్స్ కలరింగ్ టైం. ఇక్కడ నేను స్పాంజ్ హెల్ప్తో కలర్స్ని ఫిల్ చేస్తున్నాను సో దట్ మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి స్పాంజ్ని యూజ్ చేస్తే. అండ్ అలాగే 2-3 కలర్స్ని మనం ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ ఎల్లో కలర్ ఏ పార్ట్ వరకు అయితే అవసరమో ఆ పార్ట్ వరకు నేను ఇలా కలర్ చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా ఇంకొక కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ రెండు బ్లెండ్ అయిన చోట అయితే మనకు ఒక థర్డ్ కలర్ అయితే ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ సెకండ్ పార్ట్ అంతా కూడా బ్లూతో ఫిల్ చేస్తున్నాను. ఈ రెండు మిక్స్ అయ్యి ఇంకొక డిఫరెంట్ కలర్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇక్కడ స్పాంజ్ యూజ్ చేసి కలరింగ్ చేయడం వల్ల 2 కలర్స్ కూడా బాగా బ్లెండ్ అయ్యి మనకి థర్డ్ కలర్ కూడా ఫామ్ అయింది. అండ్ అలాగే ఆడ్గా కూడా అనిపించట్లేదు. ఇప్పుడు మనం ఈ స్టెన్సిల్ని స్లోగా రిమూవ్ చేసేద్దాం. చూసారు కదా, ఈ బర్డ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సేమ్ ఇలాగే మనం ప్లేస్మెంట్ చూసుకొని స్టెన్సిల్ని వాల్కి ఇలా మాస్కింగ్ టేప్ హెల్ప్తో స్టిక్ చేసుకొని కలర్ చేసుకోవడమే. బర్డ్స్ కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్ కలర్స్తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. 2 షేడ్స్ యూజ్ చేయొచ్చు, 3 షేడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను బర్డ్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకొని కలర్ చేశాను. స్టెన్సిల్ని మనం 2-3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఒకసారి ఎక్సెస్ పెయింట్ అంతా వైప్ ఆఫ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది.
అండ్ స్టెన్సిల్లో ఒక స్మాల్ బర్డ్ కూడా ఉంది కదా, అది ఇక్కడ కలర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక బర్డ్కి అయితే నేను 3 కలర్స్ కాంబినేషన్తో కలర్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకునేటప్పుడు మనం ఒక లైటర్ షేడ్ అండ్ అలాగే ఒక డార్కర్ షేడ్ చూస్ చేసుకుంటే రెండు కూడా కలర్స్ కాంప్లిమెంట్ అవుతాయి. అండ్ హియర్ కమ్స్ అవర్ ట్రై కలర్ బ్యూటీ. సేమ్ ఇలాగే మనం గార్డెన్లో వాల్స్కి అంతా కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఇలాంటి బర్డ్స్ని కలర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ బర్డ్స్ పెయింటింగ్. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. మనం స్టెన్సిల్తో ఈ బర్డ్స్ని కలర్ చేసుకోవడం వల్ల అన్ని బర్డ్స్ కూడా యూనిఫామ్గా అనిపించాయి. అదే నార్మల్గా వేస్తే మనకి ఒక్కొక్క షేప్లో అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టెన్సిల్తో అలా ఉండదు, మనం ఈజీగా వేసుకోవచ్చు అండ్ అలాగే అన్నీ కూడా యూనిఫామ్గా ఉంటాయి. అండ్ మనం ఇంట్లోనే మన ఓన్ స్టెన్సిల్ని ప్రిపేర్ చేసుకొని ఓన్ డిజైన్తో మనం ఇలా కలర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే స్టెన్సిల్ ప్రిపేర్ చేసుకొని ఇలాంటి బర్డ్స్ పెయింటింగ్ని చేసుకోవచ్చు. మనం ఈ పెయింటింగ్ని ఓన్లీ గార్డెన్లో వాల్స్ మీదే కాదు, మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బర్డ్స్ పెయింటింగ్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.